బల్బ్‌లోనే మంచి కెమెరా పెట్టి అన్న మాకు ఫొటోస్ అవి ఏటన్నా ఇలా పెట్టారు, ఇలా చేశారని అడిగితే, లేదు నువ్వు నా దగ్గర పడుకోవాలి, లేకపోతే ఇది పబ్లిక్ చేస్తా అని అంటున్నారన్న. ఇక్కడ ఏదో బ్రతకడానికని వచ్చినాం, ఇట్లా వేస్తే మంచి పద్ధతేనా అన్న నీకు అని చెప్పి అన్న ఏడుపు వచ్చేసింది. కొంచెం బాధ అనిపిస్తుంది, ఎవరికి చెప్పుకోవాలో తెలియక. కొంచెం మీరే నాకు మా న్యాయం చేయండి అన్న. ఒక నిమిషం తీసుకొచ్చినావా, పీక్తాడని తీసుకొచ్చినావా? నువ్వేంది మాట్లాడేది? నువ్వేంద్రా నువ్వేంది? తిట్టేస్తుండను ఎట్లా పడితే అట్లనే. ఇప్పుడు మీ మీద ఎట్లా వచ్చిండో మా మీద కూడా అట్లనే ఊరుతుండు చేస్తుండు. వాళ్ళ వీడియోలు ఫోన్ పట్టుకోండి మీ ఇష్టమేనా? వాళ్ళ వీడియోలు తీసుకోబే. అదే మీ చెల్లెతో నేను చేస్తే ఊకుంటావా? మీ అక్కతో నేను చేస్తే ఊకుంటావా? పిల్లం పిల్లలు పెట్టుకుని ఫ్యామిలీ చక్కటి ఫ్యామిలీ పెట్టుకొని ఈ పనులు ఏంది బ్రదర్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట. ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఇద్దరు లేడీస్ వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? ఫాతిమా. ఓకే, ఏంటి మీ సమస్య ఏంటి అసలు? మీ ఇద్దరు రానికి కారణం ఏంటి? మేము ఇక్కడ రెంట్కుంటున్నాం సార్. ఇక్కడ పక్కనే రెంట్కుంటున్నాం. ఓకే, పని గురించి అని మేము వేరే ఊరి నుంచి ఇక్కడికి వచ్చాం సార్. బతుతీరు గురించి వస్తే ఏమంచి మేము బట్టలు మార్చుకున్నా, ఏం చేస్తున్నా, బయటకు వెళ్ళి అదే పెగ్గు ఉంటది కదా, బల్బ్‌లోనే ఏమంచి కెమెరా పెట్టి అన్న మాకు ఫొటోస్ అవి ఏటన్నా ఇలా పెట్టారు, ఇలా చేశారని అడిగితే, లేదు నువ్వు నా దగ్గర పడుకోవాలి, లేకపోతే ఇది పబ్లిక్ చేస్తా అని అంటున్నారన్న. ఇదేంటని అని అడిగితే వాడు గల్లీజిగా మాట్లాడుతుంది. కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా, వాళ్ళు అసలు ఇంట్లో పోతే పరువు పోతుంది కదా అని ఆలోచించామన్నా. మీ వీడియోలు చూస్తాము మేము, మీరు ఏదైనా మాకు సపోర్ట్ చేస్తారని వచ్చామన్నా. కొంచెం మీరే మాకు న్యాయం చెయ్యండి. ఏం పేరమ్మా మీ పేరు? ఏం పేరు? గౌతమి అన్న. గౌతమి అంటే మీ ఇద్దరు ఒకటేనా? ఇద్దరం ఫ్రెండ్స్ అన్న. అసలు ఏమైందమ్మా? అంటే మేము ఇక్కడ ఎంపోరియం పెట్టుకున్నాం అన్న, లేడీస్ ఎంపోరియం పెట్టుకున్న తర్వాత ఒక చిన్న సీసీ కెమెరా అనేది చూసిన తర్వాత, ఎక్కడ ఉందమ్మా సీసీ కెమెరా? ఇక్కడ మా ఇల్లు ఇక్కడే అన్న. ఇందులో రెంట్ తీసుకున్నాం ఇక్కడ మా ఓనర్ అన్న. సీసీ కెమెరా ఎక్కడ ఉంది? సీసీ కెమెరా ఇటు కొంచెం బాత్రూమ్ సైడ్, డోర్ సైడ్ కానీ కొంచెం ముందు కానీ ఉన్నది. అనుకోకుండా చూస్తే ఎందుకు కనిపిస్తుంది కదా లైట్ అని చేసి పోయి అడిగాము, ఏంటన్నా ఇట్లా సీసీ కెమెరాలు చూశారు, ఎందుకు ఇట్లా వేస్తున్నారు, అర్థం కావట్లేదు, ఇట్లనేనా చేసేది, నీకు అక్కజల్లు లేరా, వాళ్ళు వీళ్ళు లేరా, ఇట్లా చేస్తే ఎట్లా అన్నా, అన్ననే కదా, ఎవరైనా నమ్ముకోనే కదా, మేము ఫ్యామిలీస్ అంతా అమ్ముకొని ఇక్కడ ఏదో బ్రతకడానికని వచ్చినాం, ఇట్లా వేస్తే మంచి పద్ధతేనా అన్న నీకు అని చెప్పి అన్న. ఏడుపు వచ్చేసింది, కొంచెం బాధ అనిపిస్తుంది, ఎవరికి చెప్పుకోవాలో తెలియక. కాదమ్మా, మీరు పోలీస్ స్టేషన్ అట్లా కంప్లైంట్ ఇస్తా అని చెప్పి అన్న. అంటే అతను అన్నాడు కదా, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోకుండా అని చెప్పేసి గట్టిగా మాట్లాడిండు అన్న. ఇప్పుడు ఆ సీసీ కెమెరా ఎవరి దగ్గర ఉందమ్మా? ఫోన్ లో ఉంటే పగలు కొట్టేసాం, గుంజుకొని తీసేసుకొని పగల కొట్టేసాం అన్న గట్టిగా. మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అసలు? ఇప్పుడు ఏమంటుండే? ఇప్పుడు తను ఏమంటుండో? ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, చూస్తా నేను అని చెప్పేసి అన్నారు. అందుకని పగల కొట్టేసినా కూడా వాడి దగ్గర ఫోన్ లో కూడా పగల కొట్టేసినా అది వేరే వాళ్ళు పంపించి వాళ్ళు ఏమంచి మాకు ఫొటోస్ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నువ్వేనా రా, లేదంటే మీ ఫ్రెండ్ అయినా పంపించు, లేదంటే ఇవి నేను బయట వదులుతాను అని అంటున్నాడు అన్న. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, కానీ ఇచ్చినా కూడా ఇంటి దగ్గర పొరుగు పోతుంది కదా, ఎందుకులే అన్నట్టు మళ్ళీ ఆలోచించి వెనక్కి వస్తామన్నా. కొంచెం మీరే నాకు మా న్యాయం చేయండి అన్న. ఒక నిమిషం. కాదమ్మా, ఇప్పుడు తనతో ఇంకా మందలు ఇచ్చినా కూడా ఎంతసేపటికైనా తగ్గుతలేడు కదా? తగ్గించట్లేదు అన్న, ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తా అని చెప్తుండే తప్ప అసలు ఒప్పుకోవట్లేదు అతను. ఇప్పుడు ఏంటంటే మీరు ఎవరో ఒకరు తనతో ఉండాలంటున్నా, తనతో ఎవరన్నా ఒకరు రండి అని చెప్పేసి చాలా చెప్తున్నాడన్న. మీ ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి కదా, నేను ఏం చెయ్యాలో చేస్తాను, అవి ఎవరితో చెప్పుకో, నీకు నచ్చినట్టు చేస్తా అని. మేము బట్టలు మార్చుకునేవి అన్ని మొత్తం ఫొటోస్ అన్నీ ఉన్నాయన్న వాడి దగ్గర మొత్తం ఆల్మోస్ట్. కాదమ్మా, ఇప్పుడు తనతో ఇప్పుడు ఇంట్లోనే ఉండమ్మా తను?
ఇంట్లోనే ఉన్నాడు అన్న. ఒకసారి వెళ్ళి తీసుకురాపమ్మ. ఇదేనా ఇల్లు? ఇంత ముందుకు ఎక్కడ ఉంటామా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు? ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం అవుతుందన్న. సంవత్సరం నుంచి ఎప్పుడన్నా ఇట్లా చేసినా? ఎప్పుడు ఎలా చేయలేదు, మొన్నటి నుంచి అలా స్టార్ట్ చేశాడన్న వాడు. అది మాకు కూడా తెలీదు. అక్క బెడ్రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఒక కెమెరా, నేను కెమెరా అనుకోలేదు అసలు, అది బల్బులే, నేను పట్టించుకోకని నేను అన్నా. లేదు నీకేం తెలుసు, మొన్న వచ్చా కదా అని నన్ను తిట్టింది. తర్వాత ఏమంచి బాత్రూమ్ లోకి వెళ్తే బాత్రూమ్ లో కూడా ఉంది అన్నది. లేదక్క నేను ముందే చెప్పేసాను, లేదక్క అలాంటిది ఏం లేదు, అలాంటి వాళ్ళు ఎవరు కాదు, వాండర్స్ మంచోళ్ళు కదా అని అనుకున్నాను. తిని అంటుంది లేదు నేను చూపిస్తాను రా అంటే తిని పట్టుకొని వెళ్ళి నాకు చూపించింది. చూపిస్తే అవన్నీ చూస్తే మొత్తం అన్ని చండాలంగా ఉన్నాయి సార్. ఇప్పుడు తను రాగానే వచ్చి తనతోటి, ఇప్పుడు తను రాగానే ఏమంటాడు ఏం సంగతి అడుగుదామమ్మా, సరేనా? ఇట్రండి సార్, ఇట్రండి. మీకు ఆల్రెడీ చెప్పినా మీరెవరు? ఇస్తుంటండి, మీరు వెళ్ళండి అమ్మా, ఇట్రండి. వీళ్ళకేం పని కొట్టుకుంటారు, మీరెవరండి? మీరంటే భయపడాలి ఇప్పుడు మీతోటి. నేను మీ పేరు ఏం పేరండి? నా పేరు మీకెందుకు? ఏం పేరు చెప్పండి. ఎందుకన్నా? దేనికి అడుగుతారు? ఒకసారి వీళ్ళ ఓనర్ మీరే కదా? ఓనరు నేనే. కాదు అంటే బాత్రూమ్ లో తను బాత్రూమ్ లో ఏదో సీసీ కెమెరా పెట్టారు అది అని మాట్లాడారని చెప్తాందా? మీకు చెప్తాందా? నువ్వు తీసుకొచ్చినావా? పీక్తాడని తీసుకొచ్చినావా? జాగ్రత్త ఏంటిది? మీరు ఎవరు నా ఇంటికాడికి వచ్చి మాట్లాడు? ఎవరు అసలు అర్థం కాదు. ఈమె చెప్తాంది మీరు వస్తారు బాగానే ఉన్నారు, ఇక ఈయన వచ్చి పొట్టు పీక్తాడా? ఇక ఎవరు లేరు పీకెటోళ్ళు. ఇక జాగ్రత్త అసలు నువ్వేమో ఇక్కడ రానికి నాకు అర్థం కాదు. ఇంటికి రాని ఏంటి ఏం పీక్తావా? నాకు అర్థం ఏంటి చెప్పు, ఏంటి చెప్పు. నువ్వేం మాట్లాడేది? నువ్వేంది? నువ్వు వదులుతూనే వదులుతా నైట్కి వచ్చి నా రూపాయలు తింటున్నాను. చాలా జాగ్రత్త మాట్లాడు. నా ఇంటికి వచ్చి రూపాయలు తెగాకు నువ్వు. నీకు అర్థం? నువ్వు చేయలే ఫస్ట్ నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. మస్తు మస్తు చూసినా నేను నువ్వే కూడా అడగనీకి అంటున్నా. నా పేరు వెంకట్ భాయ్, ఓకేనా? నా పేరు వెంకట్. ప్రతి ఒక్కరికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఏదైనా హెల్ప్ కావాలన్నా నేను చేస్తా. నాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని అడిగే అధికారం ఉంది, అన్ని ఉన్నాయి. ఉట్టినే రాలే నీ ఇంటికి. నువ్వు పెద్ద మోతవారు కావచ్చు, నీకు పెద్ద ఇల్లు ఉండొచ్చు, 10 సార్లు తిను. నీకు ఇల్లు ఉంటే 10 సార్లు ఉండు, 10 మందిని ఉంచుకో. నీ అమ్మాయిలు ఎవరు అడగరు అనుకుంటున్నావా? అంటే ఎవరు చెప్పుకోలేరని నీ ఇష్టం వచ్చినట్టు బాత్రూమ్లలో సీసీ కెమెరాలు పెట్టుడు, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు ఏంది? నేను ఇబ్బంది పెట్టినని చెప్తారా? చెప్పేది చూపిస్తారు కదా మొత్తం అన్ని అవే ఉన్నాయి, మా వీడియోస్ ఉన్నాయి మొత్తం. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? అదో చూసారా నీ అక్కో నీ చెల్లో ఉంటే అట్లే సీసీ కెమెరా పెట్టి వీడియో చూస్తావా? నువ్వు మరి ఇలా ఫ్యామిలీ కాడికి ఇలా ఈ అమ్మాయిలు అమ్మాయిలు అంటారు. మరి ఏమంటారు వీళ్ళని? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తే తప్ప అట్నే అనిపిస్తుంది. ఏందమ్మా ఇట్లా అమ్మ ఇట్లా ఇట్లా నువ్వు ఇట్లా ఏం చేసినమ్మ ఇట్లా చెప్పరు ఏమైంది? సీసీ కెమెరాలో చూస్తుండే అడిగినాం ఏందన్నా అట్లా ఇట్లా అని అడిగితే తిట్టేస్తుండను. ఎట్లా ఆడితే అట్లనే. ఇప్పుడు మీ మీద ఎట్లా వర్షండు మా మీద కూడా అట్లనే ఊరుతుండు చేస్తుండు. నువ్వు అంత మంచోనివి అంత మోతవరం అయితే మరి ఇప్పుడు వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడినావు కదా, మరి బాత్రూమ్లలో పెట్టుడే చిల్లరగా నువ్వు లెక్క అంత దిగజారే పనులు ఎందుకు? బాత్రూమ్ అంటే లేడీస్ స్నానం చేసే దాంట్లో మామూలుగా సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఏంది? ఆ బాత్రూమ్లలో అలా వీడియోలు తీయాల్సిన అవసరం ఏంది? వాళ్ళని బెదిరియాల్సిన అవసరం ఏంది? చిల్లరగా నువ్వై ఉండి ఉండదు. ఇప్పుడు నువ్వు ఉంచుకోమన్నా వాళ్ళు ఉండదు. మరి ఎవరు ఉండమంటారు వాళ్ళని? నువ్వు ఎందుకు నా ఇష్టం ఫోన్ అంటే ఫోన్ అంటే ఇచ్చేస్తారా నీకు? ఫోన్ దేనికి ఇవ్వాలి? ఫోన్ మొత్తం చూసుకోమ్మా. ఇంకా నా మొత్తం చూసారా ఎలా ఉన్నాయో ఫొటోస్ అన్నీ డిలీట్ చేసుకోమ్మా. ఫోన్ ఎందుకు డిలీట్ చేపిస్తారు మీరు?
ఫోన్ ఎందుకు డిలీట్ చేయించేంద్రా? అంటే మీ ఇష్టం. వాళ్ళ వీడియోలు ఫోన్ పట్టుకోండి మీ ఇష్టమేనా? వాళ్ళ వీడియోలు తీసుకో బే. ఇంటికి వచ్చి మాట్లాడే ఒక మీరు ఫోన్ గుంజుకొని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఇష్టం మీరు. నువ్వు వాళ్ళ వీడియోలు తీసినావు, ఎందుకు తీసినావు? తీస్తా నేను, నా ఇష్టం అని చెప్తున్నా. నేను కూడా కొడతా, నాకు కూడా లేదు చెయ్యి, నా ఇష్టం. అన్ని డిలీట్ చేసుకోమ్మా. ఫోన్ కూడా నీకన్నా పెట్టుకోరి. ఎవరిని చెప్పుకుంటా చెప్పుకో. ఇప్పుడు వాళ్ళు అన్నావు కదా ఎవరిని చెప్పుకుంటా చెప్పుకొని నువ్వు ఎవరు చెప్పుకుంటా చెప్పుకో. ఇక్కడ కదులుతారా మీరు? రమ్మని రా, ఓడొస్తాడు రమ్మని రా. కదులుతారా మీరు? రమ్మని చేయరా, చెయ్యి నెంబర్ దే చెప్పు. చేయరా, ఓడొస్తాడు చెయ్యి, చేయరా. నీ ఫోన్ నీకే ఇచ్చినాక చెయ్యి. చెప్తావు నీ సంగతి చెప్పు. ఏం చెప్తావురా చెప్పు. రమ్మను, ఓడొస్తాడు, ఈయన్నే వెయిట్ చేస్తాడు, రమ్మను. మస్తు మందిని చూసినాం. అరే మస్తు మందిని చూసినావు కదా, ఈయన సరే నువ్వు మోతవరవే కదా, మీ ఇంటికి అన్నీ ఉన్నాం కదా, ఏడికి పోలే కదా, రమ్మను. ఎవడొస్తాడు రమ్మను రా. కలుస్తలేదా? మోతవరు గారు ఏరియా మొత్తం నీదే కదా. వస్తారా బా? ఎందుకు రమ్మను మరి. అందరికి వచ్చేస్తారా? ఆడోళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి ఎవరు చెప్పుకోలేరు, రెంట్ కుట్టుర్రు, మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అదే మీ చెల్లెతోటి నేను చేస్తే ఊకుంటావా? మీ అక్కతో నేను చేస్తే ఊకుంటావా? మా ఇంటి వాడికి ఎందుకు మరి ఏం చేస్తావు? ఫోన్ రమ్మను, ఓడొస్తాడో రమ్మను. ఫోన్ తీసుకొని బయట నువ్వే వచ్చి నీ ఇంటికన్నా నీ ఫోన్ తీసుకున్నా ఇస్తావు. నేను నువ్వే వచ్చి రమ్మంటున్నా, నేను ఈయన కూర్చుంటా, ఎంతసేపు అయినా కూర్చుంటా, తీసుకొచ్చుకోపు పో. ఈయన ఉండాల్సిన అవసరం లేదు, ఈయన ఉంటా, తీసుకొని రాపు. పోరా, పోయి తీసుకొని రా, ఈయన ఉంటా. కాదమ్మా మీరు కూడా రూమ్ కాల్ చేయరు. ఇట్రా ఇట్రా, రూమ్ అమ్మంటే రూమ్ కాల్ చేయరు. ఇప్పుడు నేను ఉంటా, రూమ్ కాల్ చేసేది. మీ లగేజ్ తీసుకొచ్చుకో. ముందు మీ బట్టలు తీసుకురా, మీ తర్వాత తీసుకొచ్చుకుంటే పోరు. మీరు కూడా వెళ్ళి బట్టలు తీసుకొని రా పోరు. మీ లగేజ్ అంతా బట్టలు అన్నీ తెచ్చుకోరుకమ్మా. మీ లగేజ్ ఏమన్నా ఉన్నా కూడా, గ్యాస్ కానీ అవన్నీ ఉన్నా కూడా నేను పంపిస్తా. మీరు అంతసేపు ఈ రోజు మటుకు మా ఆఫీస్ కాడ ఉండండి. రేపు పొద్దుగాల మీకు ఏదో విధంగా రూము ఈ సామాన్ అంతా అందులో షిఫ్ట్ అయితే షిఫ్ట్ కాగానే మీరు అందులోకి వెళ్ళిపోరు. ఓకేనా అమ్మా? రాని మోతవారు వస్తాను రాని. ఏంది నీ ఫోన్ నీకు వేయాలా? మోతవారు కదా, మొత్తం దోపంటే కదా ఖాళీ చేపిస్తున్నావు కాదు. నువ్వు నీలాంటి గుణం ఉంది కాబట్టి ఇక్కడ బోర్డు కూడా పెడతా. ఇటు మంచోడు కాదు, ఇంటి ఓనరు, ఇట్లా అని బోర్డు కూడా పెడతా. అయిపోయింది ఇక్కడతో వదిలే అయిపోయింది. ఇంకేంటి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు డిలీట్ కూడా చేసుకున్నావు కదా నా ఫోన్ లో. నేను డిలీట్ చేసుకోలేదు. నేను అట్లా అంత ఈజీగా ఎట్లా వదిలిపెడతా? అరే నేను వదిలిపెట్టాను బ్రో. వాళ్ళు కాల్ చేసి అయితే పోతున్నారు కదా అన్న. ఇప్పుడు నీకాడికే కదా, నువ్వే తీసుకోబోతున్నావు ఉంటారు కదా, ఇంకేం ప్రాబ్లమ్? వద్దు, నువ్వు అమ్మాయిలని లేదు కదా, లేడీస్ గురించి ఎంత బ్యాడ్ గా మాట్లాడుతున్నా. డిలీట్ చేసుకున్నారు కదా, ఫోన్ తీసుకోవడం ఏంటి? తీసిన దానికి నాకు వాళ్ళని అడగండి. ఇప్పుడు నేను ఏం చేద్దామమ్మా? వదిలిపెడతాం ఇట్లా? వదిలిపెట్టొద్దు అన్న, ఇసుంటి వాళ్ళని వదిలిపెట్టద్దు. సార్ మీ ఇంట్లో వాళ్ళకి, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీ మ్యాటర్? సార్ మీ ఇంట్లో పోయిందంట మోతారే కదా. పెళ్ళైందా నీకు? నీకు పెళ్ళైందా? ఇట్లా ఇటు సైడ్ రా. చెప్పన్నా, పెళ్ళైందా? మరి నువ్వు పెళ్ళయి పిల్లలు పిల్లలు ఉండరు ఏమన్నా? పిల్లలు పెట్టుకొని ఫ్యామిలీ, చక్కటి ఫ్యామిలీ పెట్టుకొని ఈ పనులు ఏంది బ్రదర్? నాకు సంబంధం లేదు. ఫస్ట్ వాళ్ళు కాలు పట్టుకోకపోతే నేను అస్సలు వదిలిపెట్టాను బ్రదర్. నేనైతే ఈ విషయంలో అస్సలు వదిలిపెట్టా. వాళ్ళు వదిలిపెట్టావన్నా నేను వదిలిపెట్టాను. నువ్వు చేసింది తప్పు. నేను మీ ఇంట్లో పోయి చెప్పనా? ఇలా కాలు పట్టుకుంటావా, లేకపోతే పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడతావా? అయ్యా అన్నావుగా, చెప్పుకో. పోలీస్ స్టేషన్ అన్నావుగా, పోలీస్ స్టేషన్ కే పోపా బ్రదర్. పోలీసులు వచ్చేటోళ్ళు కదా, మీరు సాల్వ్ చేసిరు కదా. మరి అదే మరి అమ్మాయిలు కదా, అమ్మాయిలు వాళ్ళ పాప వాళ్ళు చూడు, వాళ్ళు ఎట్లా లేదు బ్రో. నువ్వు కాలు పట్టుకుంటావా, లేకపోతే పోయి తీసుకొచ్చుకో. ఎంతమంది తీసుకొచ్చుకో, లేదంటే పోలీస్ స్టేషన్ నువ్వు కాలు పట్టుకో. ఫస్ట్ కాలు పట్టుకో బ్రదర్. సీరియస్ అయిందాక డిలీట్ చేసుకున్నారు కదా, ఎట్లా నువ్వు కాలు పట్టుకో. వాళ్ళు క్షమించాలి, వాళ్ళు నేను కాదు, నేనేం కాలు పట్టుకోవాలి వాళ్ళకి. నువ్వు చేసిన తప్పు బ్రదర్, నువ్వు చేసిన తప్పు. సరే తప్పే అయిందా? కాలు పట్టుకో. నువ్వు కాలు పట్టుకున్నా అన్న చెప్తున్నా కదా తప్పే అని. ఇంకేంది ఫోన్ ఇచ్చి తప్పే అని చెప్తున్నా కదా. కాలు పట్టుకో బ్రదర్, వాళ్ళకి క్షమించాలి. నేను బ్రదర్ చెప్పనీకి సారీగా కాలు పట్టుకో. లేదు కాలు పట్టుకో. వద్దు అమ్మ, మీరు ఇప్పుడు మీ దగ్గర వాళ్ళకి అడుగు, క్షమించమని అడుగు బ్రదర్. క్షమించమని అడుగుతావు. అవును మరి దిగజార బ్రో, దిగజార పనులు చేసింది నువ్వు. బాత్రూమ్ లో సీసీ కెమెరా పెట్టమన్నా నేనా? చెప్తున్నా అంటే మళ్ళీ మరి మీరు ఎక్కువ చేస్తున్నారు. ఏంది ఎక్కువ చేసేది?
సారీ చెప్తున్నా అయిపోయింది. సారీ కాదు మామ ఇక్కడ కట్టు కాలు పట్టుకో ఏం కాదు లైట్ వంగకు పైకి వంగకు పట్టుకుంటాను. ఒంగు ఏం కాదు ఇట్లా ఒంగు అన్న పట్టుకుంటా ఏం కాదు. నువ్వు చేసిందే లంగా పని. అమ్మాయిల బాత్రూమ్లలో సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు తీసుకొని నీ ఇంట్లో వాళ్ళకి చెప్తా అంటే నీకు అవును బ్రదర్ వాళ్ళకి వాళ్ళని అడుగు క్షమాపణ అడుగు అన్న. నీకు ఒకటే ఒక మాట ఒకటే ఛాయిస్ పోయి 100 మంది తీసుకొస్తా 10 మంది తీసుకొస్తా తీసుకొని మాట్లాడదాం. లేదంటావా వాళ్ళకి క్షమాపణ గౌరవం నేను వదిలిపెడతా. సారీ అమ్మా. తీసుకో నీ ఫోన్ తీసుకో వెళ్ళు. అదే బల్పు అమ్మా మీరు నడవండి అమ్మా మా ఆఫీస్కి వెళ్దాం పని.